తెలంగాణ ఎరుకల ప్రజా సమితి కేమసారం తిరుపతి ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ లో రాష్ట్ర ప్రతినిధుల సభ ఏర్పాటు ఈ రోజు కరీంనగర్ లో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి సంఘ కార్యాలయంలో ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేమసారం తిరుపతి విచ్చేసి హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ప్రతినిధుల సభ కార్యక్రమానికి ఈ రోజు కరపత్రం ఆవిష్కరించడం జరిగింది। వారు మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న ఎరుకల ప్రజల సమస్యలపై చర్చించడం జరుగుతుంది కావున అధిక సంఖ్యలో విచ్చేసి ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఎరుకల ప్రతినిధుల సభ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం। ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండాడి అంజయ్య, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మొగిలి శేఖర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు నడిగడ్డ కుమారస్వామి, ఉండాడి వెంకటేష్, కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ కేమసారం తిరుపతి, కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కేమసారం స్వామి, కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు కట్టారాజు, వెల్కటూరు మండల అధ్యక్షులు రేవెల్లి శ్రీకాంత్, చొప్పదండి జిల్లా అధ్యక్షులు మునుపాటి శ్రీను, కరీంనగర్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి లోకిని రాజు, కరీంనగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కంది పవన్, కరీంనగర్ జిల్లా నాయకులు అంగిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు। డిసెంబర్ 17వ తారీఖున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ప్రతినిధుల సభను ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కరపత్రము ఆవిష్కరించడం జరుగుతుంది। రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగానే బషీర్బాగ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఎరుకల ప్రజాప్రతినిధుల సభను ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ప్రతినిధులు దాదాపుగా పెద్ద ఎత్తున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము। ముఖ్యంగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల కులస్తులు దాదాపుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున నెట్టివేయబడుతున్నారు కాబట్టి ఈరోజు రాజకీయ వాటా ఎస్టీలలో కేవలము నాయక్పూడు, గోండు, లంబాడిసే కాదు ఎరుకల కులస్తులు కూడా ఉన్నారు। ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఎరుకల కులస్తుల గురించి ఎలక్షన్ ముందు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాము అని వారు హామీ ఇవ్వడం జరిగింది।